పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఆయన నడదారిలో నానాజీ గారు కూడా నడుచుకుంటున్నారు. మనకి ఎన్నో నేను ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు వచ్చి రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయబడడం అనేది జరిగినాయి. ఇప్పుడు వరకు నాయకులు ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ రాజకీయంలో రాకుండానే ఆయన చాలా మందికి ఆయన సొంత డబ్బులు తీసి ఖర్చు పెడతాం, ఆయనకి ఎవరికైనా ఆపదంటే వెళ్ళి సాయం చేయడం. ఆయన ఇప్పుడే కాదు, ఇప్పుడు పూర్వం నుంచి ఆయన సినిమాల్లో పాపులర్ అవ్వకముందు నుంచి ఆయన సాయం ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బయట రాజకీయ నాయకులు కుట్రలో వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇవి చూడలేక ప్రజలు నలిగిపోతున్నారని చెప్పేసి ఆయన బాధపడి ఆయనకి ఎంతో సొమ్ము వస్తుంది. ఒక సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి, అవి వదులుకుని డబ్బు కోసం కాకుండా జనాల కోసం ఇది అవ్వాలని చెప్పేసి ఆయన రాజకీయంలోకి రావడం చేశారు. ఆయన సొంత కష్టాలు జనాలకు పంచుతున్నారు, సహాయం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడు అలా చేయలేదు. ఆయన సొంత రాజకీయంలోకి రాకుండానే ప్రజలు మేలు కోరుకుని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాడంటే రేపు పొద్దున్న ఆయన్ని మనం గెలిపించుకుంటే ఇంకా ఎంతో డెవలప్ చేస్తారని చెప్పేసి మా ఉద్దేశం ప్రకారంగా ఆయన ఎన్నో పనులు చేసుకొచ్చారు. లాక్డౌన్ టైంలో ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు, ఏం చేశాడు ఆయన? ఎవరు ఏం చేయలేదు. మోడీ గారు కొంతమందికి వ్యాక్సిన్లు అవి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారంగా మా యూత్ అంతా అలాగే చాలా మంది చూసాం. కూరగాయలు పంచి పెడతాం, బియ్యం పంచి పెడతాం, బాగా సిదిగిపోయిన వాళ్ళకి మేము వెళ్ళి డబ్బు సాయం చేయడం, ఇలా మేము చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చేసుకొచ్చారు అందరూ. వాళ్ళు చేసిన పరిపాలన, వాళ్ళు చేసిన సేవలు చూసి మేమే ఆయనకి ఫ్యాన్ అయిపోయాం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏంటంటే మాకు పంతో నానాజీ గారికి టికెట్ ఇచ్చారు మా కాకినాడ రూరల్లో. ఆయన మేము గెలిపించుకోవాలని చెప్పేసి మేము పొడుదలగా తిరుగుతున్నాం. ఆయన గెలిపించుకోవడం అంటే ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా మంది సిదిగిపోయారు. కొంతమంది భయపడి రావట్లేదు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు బయటికి, కొంతమంది ఏంటంటే భయం పేంతరంగా గురి చేస్తున్నారు. అలా కొంతమంది ముందుకు రావట్లేదు. కానీ చాలా మంది అయితే జనసేనకే ఓటేయడానికి రెడీగా ఉన్నారు. పంతో నానాజీ గారిని గెలిపించుకోవడానికి అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటింగ్ అయితే కంపల్సరీ 100% ఉంది. కురసాల కన్నబాబు గారు 2 సార్లు మీకు ఎమ్మెల్యే కింద చేశారు కదా కాకినాడ రూరల్ నుంచి. అసలు అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? పైన జగన్ గారే చేయలేదు, కన్నబాబు గారు ఏం చేస్తారు? ఆయన ఏదో కొంత మేళకు చేశారు. తర్వాత ఇంకా జగన్ గారు ఇప్పుడు పైన ఒక పెద్ద వ్యక్తి కూర్చున్నాడు, కుర్చీలో ఆయన ఎదర కింద ఉన్న వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు ఏదైనా చేసేది. ఆయన అప్పులు చేసి కూర్చున్నాడు. ఇక కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పోనీ జగన్ ఇంతవరకు మన ఓట్లు అడగడానికి వచ్చారు, అప్పుడు వేయడం కూడా 1 ఛాన్స్ అని చెప్పేసి అడిగారు. ఆ 1 ఛాన్స్ కూడా ఎందుకు ఇచ్చారంటే జనాలు రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు ఆయన ఉన్న పదవులు. ఆయన అయితే మేము తప్పు కట్టం. ఆయన చూసే మొన్న ఆయనకు 1 ఛాన్స్ అని చెప్పి సాయిస్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 1 ఛాన్స్ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 1 ఛాన్స్ ఇస్తే సాయిస్ ఇవ్వడానికి కూడా జనాలు ఉంటారు నాకు తెలుసుండి. అంటే ఒకసారి అవకాశం ఇచ్చినందుకే ఆల్రెడీ మొత్తం ఎక్కడికక్కడ అప్పులే కదా, ఎక్కడికక్కడ అప్పులు. ఏం పరిపాలన చేశారు? కొన్ని పరిపాలన చేసింది ఎక్కడ పెట్టారు? నవరత్నాలు ఇయ్యి అన్నారు. ఎక్కడ ఒక 10 మందికి అక్కడ పంపారంటే కిందకు వచ్చే రోడ్డుకి పెద్దల దగ్గర నుంచి కిందకి పెద్దలకు అంది రోడ్డుకి ఒక 3-4 వస్తుంది 10 మందిలోనే. అంటే 100% పంపారంటే ఒక 50%, 40% అందుతుంది అంతే. అంతలాగా ఇది అయింది. ఇప్పుడు జగన్ గారికి మరో ఛాన్స్ ఇస్తే ఏంటి, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరైతే? ఇక జగన్ గారికి మరో చాయిస్ కూడా ఇవ్వడానికి ఎవరికి ఆలోచన లేవయ్యి. ఎవరు కూడా ఆలోచన తెచ్చుకోవట్లేదు. ఏంటంటే బయటికి రావట్లేదు. కానీ ఎక్కువ శాతం మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు జనాలు అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఏంటంటే నలిగిపోయి ఉన్నారు చాలా మంది. కొంత వ్యాపారస్తులు అవని, లేదా చదువుకునే వాళ్ళు అవని, రోజు కూలికి వెళ్ళే వాళ్ళు అవని, ఎవరికి దెబ్బకి వాళ్ళకి దెబ్బ తగిలింది. ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలింది. వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, చిన్న పెద్ద అని లేదు, మొత్తం అందరూ నష్టపోయారు. ప్రతి ఒక్కరు దెబ్బతినే ఉన్నారు ప్రెజెంట్. ఇప్పుడు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు. ఓటు మాత్రం ఖచ్చితంగా గ్లాస్ గుర్తుగా వేసుకుంటాము. ఏంటంటే మేము కూడా అన్ని పార్టీలో తిరిగిన వాళ్ళమే. కాకపోతే ఏంటంటే మాకు పరిపాలన నచ్చలేదు. అది మార్పు కోరుకుంటున్నాం మేము. మాకులాగే అందరూ చాలా మంది కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటారు. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారిని పంతో నానాజీ గారిని లెగ్గిస్తానంటున్నారు. మరి ఆయనకైతే మెజారిటీ ఎంత ఇస్తానంటారు?
ఖచ్చితంగా నానాజీ గారికి అయితే ఒక 70-80 లోపల కంపల్సరీగా ఇస్తాం మేము. 70,000 మీద ఏంటంటే మా ఊర్లో నాకు గడప వచ్చేసి 73 గడప ఉంది. నేను 73 గడప ఎంచుకుంటాను. అది కాకుండా మా చుట్టాల తరపుని అలాగే పైన కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అందరినీ నేను వాళ్ళకి నుంచి చెప్పవసరం లేదు కూడా, వాళ్ళకి తెలుసు మీకు న్యాయం జరిగిందా ఏం జరిగిందని వాళ్ళని అడిగి చెప్పి నేను కంపల్సరీగా వాళ్ళకి భరోసా ఇచ్చి నేను గ్లాస్ గుర్తుకి మాత్రం కంపల్సరీ ఓటే వేస్తాను. నేను దగ్గరుండి మాత్రం నానాజీ గారిని నేను గెలిపించుకుంటాం. మేము ఎంపీ అభ్యర్థి కింద ఉదయ్ శ్రీనివాస్, సునీల్ గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఎవరికి అవకాశం ఇస్తానంటారు? మాకు ఇద్దరు కావాలి. సునీల్ మన ఉదయ్ కిరణ్ గారు అయితే మొన్న మేము వెళ్ళి కలిసాం. ఆయన ఆత్మీయతగా పలకరించడం కానీ ఆయన చెప్పడం మాకు ఫీస్ట్ ఇచ్చారు. ఆయన మీరు కష్టపడాలి, మన ప్రజలకు మార్పు తీసుకురావాలి, మన దేశానికి మనం పవర్ తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు మళ్ళా మనం చేయి దాచుకున్నామంటే మళ్ళా చాలా మంది ఒత్తిడికి నలిగిపోతారు. అది మనం మార్పు తేవాలి, మనం కష్టపడాలని చెప్పేసి ఆయన మాకు చాలా భరోసా ఇచ్చారు. మీరైతే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఛాన్స్ ఇస్తానంటారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి చాయిస్ ఇస్తాము, నానాజీ గారికి ఇస్తాము. అంటే రెండు కూడా గ్లాసు గుర్తుగా వేస్తాం. మేము దగ్గరుండి వేస్తామని చెప్పి మేము మీరు ఇంకో కొంతమంది చేత ఓటే వేస్తాం మేము కంపల్సరీగా. అది ఖచ్చితంగా అయితే మీరైతే జనసేనకి సపోర్ట్ అంటారు? జనసేనకి సపోర్ట్ చేస్తాం. నేనే కాదు, చాలా మంది తెగించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆదికి ప్రకారంగా దెబ్బతిని ఉన్న వాళ్ళని భయం ప్రాంతంగా ఇంట్లో ఉన్నారు తప్ప బయటికి రావట్లేదు. చాలా మంది 99% జనసేనకే పడిపోద్ది. కాకినాడ రూరల్ అయితే నానాజీ గారి పేరు అయితే మోతమోగిపోతుంది. ఫస్ట్ అయితే నానాజీ గారికి సీట్ వచ్చినప్పుడు చాలా మంది వైసీపీ అప్పుడు బలం ఉన్న చోట కొంచెం చాలా మంది నొక్కి పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా తెగించి వచ్చేసారు. నానాజీ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా కదిలి వెళ్తే వెనకాల నానాజీ గారు ఎక్కడికైనా కదిలి వెళ్తే పొలోమని జనాలు వస్తున్నారు వెనకాల. ఇప్పుడు కొంతమంది చాలా మంది తెగించారు, కొంతమంది ఉన్నారు కొంచెం భయపడ్డ వాళ్ళు. గట్టిగా ఫాలోయింగ్ అయితే ఉంది. ఆయన ఎక్కడ ఏది మీటింగ్ పెట్టినా, ఎక్కడ ఇది గడప ప్రోగ్రాం పెట్టినా 100% జనాభా అయితే చాలా మంది వస్తున్నారు. ఆర్తలో పూల దాంట్లో మొత్తం చాలా హంగామా చేస్తున్నారు, చాలా గౌరవిస్తున్నారు. ఆయనకి అయితే ఆయన రావాలని కోరుకుంటున్నారు. ప్రతి గడప ఆయన రావాలని కోరుకుంటుంది.